హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విరాజ్ కార్తికేయన్స్ వరల్డ్. ఈరోజు అయితే మేము అందరం కలిసి అరుణాచలం బయలుదేరాం. అరుణాచలంకి వెళ్ళడం అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి అంటారు. అది కాకుండా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు అరుణాచలంకి వెళ్ళాలి అనుకుంటే అది కుదరదు. శివానుగ్రహం ఉంటేనే మనం అరుణాచలంకి వెళ్ళగలం. మేమందరం కలిసి ఫ్యామిలీతో బయలుదేరాం. కానీ లాస్ట్ మినిట్లో నేను మా బుడ్డిగాడైతే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. కానీ నా తరపున మా బుడ్డిగాడి తరపున మా వారైతే శివుని దర్శించుకున్నారు. మరి నాకు ఆ అదృష్టం ఎప్పుడు కలుగుతుందో తెలియదు, కానీ నేనైతే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంకా అరుణాచలం గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, పంచభూతలింగాల్లో ఒకటైనటువంటి అగ్నిలింగం వెలిసిన చోటే ఈ అరుణాచలం. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాగ్వాదం మొదలైనప్పుడు అప్పుడు పరమశివుడు అగ్నిస్తంభ రూపంలో ఏర్పడి దీనికి ఆది ఎక్కడా అంతం ఎక్కడా అని బ్రహ్మ విష్ణువులను తెలుసుకోమని చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని కొలుచుకుంటూ పాతాళం వరకు వెళ్ళారు. అదే సమయంలో బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాడు. కానీ ఎంత పైకి వెళ్ళినా బ్రహ్మకి లింగ రూపం కనిపిస్తూనే ఉంది. అదే సమయంలో శివుని జటాజూటంలో ఉన్న మొగలి పువ్వు పైనుంచి కింద జారుతూ ఉనింది. అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుని నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడగ్గా నేను శివుని జటాజూటం నుంచి వస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుతో నేను అగ్నిలింగం ఆది భాగాన్ని చూశానని అబద్ధపు సాక్ష్యం చెప్పమంటాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు అగ్నిలింగం అంతాన్ని చూడలేక నేను చివరి భాగాన్ని గుర్తించలేకపోతున్నానని శివుని వేడుకుంటాడు. మనలో మనకి ఎవరు గొప్ప అనే భేదం ఎందుకు, మనమందరం ఒక్కటే అని దగ్గరకు తీసుకుంటాడు. అదే సమయంలో బ్రహ్మ మొగలి పువ్వుతో కలిసి అబద్ధపు సాక్ష్యం చెప్తాడు. అది తెలుసుకున్న శివుడు ఈ భూమిపైన ఎక్కడా నీకు పూజలు జరగవని శపిస్తాడు. అలాగే ఎంతో ఇష్టమైన మొగలి పువ్వుకి నువ్వు నా పూజకు నోచుకోవు అనే శాపాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి బ్రహ్మకి ఎక్కడా భూమిపైన పూజలు జరగవు. అలాగే మొగలి పువ్వును శివుని పూజలో వాడరు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు, అరుణాచలంలోనే. అందుకే ఇది అంత గొప్ప పవిత్ర క్షేత్రం అయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.